ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ఉన్న అనేక రకాల సమస్యలు మనిషి ప్రాణాన్ని తీయటానికి ప్రధాన కారణమవుతున్నాయి. వయసు రాకుండానే ప్రాణం పోవటానికి కారణమయ్యే, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మందిని చంపే ఒక పెద్ద జబ్బు గుండె జబ్బు. ఈ గుండెకొచ్చే రకరకాల సమస్యలు గుండె అర్ధంతరంగా ఆగిపోవటానికి కారణమవుతున్నది. అంచేత 20-25 సంవత్సరాల వయసులో ఉండే పిల్లలే గుండె జబ్బులతో చనిపోవటం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మరి 60, 70, 80 సంవత్సరాల వయసులో రావాల్సిన హార్ట్ అటాక్స్ అంత చిన్న వయసులో వచ్చేస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచ జనాభా అనారోగ్యంతో చనిపోయే వారిని తీసుకుంటే 50% మరణాలు కేవలం గుండె జబ్బుల వల్లే. మిగతా జబ్బులన్నీ కలిసినా సగభాగం జనాన్ని చంపట్లేదు, కానీ ఒక్క గుండె జబ్బు ఎక్కువ మందిని చంపేస్తుంది. అలాంటి హార్ట్ అటాక్ ఎవరికెప్పుడు వస్తుందో చెప్పలేం, ఎప్పుడు మన ప్రాణం పోతుందో చెప్పలేం. ప్రాణం పోయినప్పుడు చూడండి, మన నమ్ముకున్న వారు ఏమవుతారు, తర్వాత బాధపడితే జీవితం రాదు. కాబట్టి అలాంటి ప్రాణాంతక సమస్యలైన గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా 3 విషయాల్లో మీరు అటెన్షన్ పెట్టాలి. ఈ 3 గుండె జబ్బులకి ఎక్కువ కారణం అవుతున్నాయి. మొట్టమొదటిది కొలెస్ట్రాల్, అంటే ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గటం. దీనివల్లే ఎక్కువ సమస్యలు వస్తూ ఉన్నాయి. అంచేత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, ఈ 2 గుండె జబ్బులు ఎక్కువగా వచ్చి చనిపోవటానికి కారణమవుతున్నాయి. మరి ఈ ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరగటానికి, బ్లడ్లో కొవ్వు అంటే ట్రైగ్లిజరైడ్స్ అనమాట. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ 2 పెరగటానికి కారణం ఏమిటి? అసలు ఈ 2 ఏం చేస్తాయి అంటే, ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగేసరికి బ్లడ్ వెసల్స్ హార్డ్ అయిపోతాయి. రక్తనాళాల్లో కొవ్వు బాగా పేరుకుపోతూ ఉంటుంది, చివర్లమ్మట అంచులమ్మట. రక్తనాళాలు సరిగా సాగటం మూసుకునే గుణాన్ని కోల్పోతాయి, గట్టిపడిపోతాయి, ముడుచుకుపోతూ ఉంటాయి అన్నమాట. అదే కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో పూడికలు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ పేరుకున్న కొలెస్ట్రాల్ అనేది రక్త ప్రసరణ జరగటానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్త ప్రసరణ జరగకపోతే మరి ఆ భాగాలన్నిటి గాలి, నీరు, ఆహారాలు అందక ఆ భాగాలు డ్యామేజ్ అయిపోతాయి, చనిపోతాయి అన్నమాట. అందుకని ఏ భాగానికైనా ముఖ్యంగా గుండెలో రక్తనాళాలకి కొలెస్ట్రాల్ పేరుకోవటం వల్ల హార్ట్ అటాక్స్ రావడానికి ప్రధాన కారణం. మరి ఆ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు ఎక్కువ వస్తున్నదంటే ప్రధానంగా వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినటం వల్ల వస్తున్నది. ఇక కొలెస్ట్రాల్ ఉన్న నెయ్యి తినటం, కొలెస్ట్రాల్ ఉన్న నాన్ వెజ్ తినటం కంటే కూడా డేంజర్ వైట్ ప్రొడక్ట్స్. తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, తెల్లటి పిండి, మైదా, ఇలాంటి వాటితో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటితో తయారు చేసిన టిఫిన్స్, స్నాక్స్, స్వీట్లు, హాట్లు, ఇవన్నీ వైట్ ప్రొడక్ట్స్తో చేసుకుంటున్నాం. రుచిగా ఉన్నాయని అతిగా తినేస్తున్నాం. ఇవన్నీ బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతాయి, బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని పెంచేస్తాయి. ఈ రోజుల్లో మనిషికి ఎక్కువ ప్రాణాంతక సమస్య అయిన గుండె జబ్బులు రావడానికి, హార్ట్ అటాక్స్ కారణం వైట్ ప్రొడక్ట్స్. అంచేత వీటి విషయంలో మీరు ఎంత అటెన్షన్ పెట్టగలిగితే అంత మంచిది. వైట్ ప్రొడక్ట్స్ మానండి. ఆ పదార్థాలు పాలిష్ పట్టకుండా ముడి రవ్వలో, ముడి బియ్యము, ముడి ధాన్యాలు, ముడి పప్పులు ఇట్లాంటివి వాడినప్పుడు కూడా పనికి తగ్గట్టు వీటిని తినండి. జనాలు ఏమిటంటే పని చేయటం తగ్గిపోయినా సరే ఆహారం మాత్రం తగ్గించలేదు. అంచేత ఈ ప్రోడక్ట్స్ని ఎంత తగ్గించు వాడితే అంత మంచిదన్నమాట. రవ్వలో, పిండ్లు, ధాన్యాలని తక్కువ మోతాదు వాడండి, అవసరానికి తగ్గట్టు తినండి. అప్పుడు ఎక్సెస్ అయితే కొలెస్ట్రాల్గా ఫామ్ అవుతాయి, ఎక్సెస్ కాకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారు కాదనమాట. అంచేత హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకోవడానికి మొట్టమొదటి కారణం. ఇక గుండె జబ్బులు రావటానికి రెండవ కారణం సాల్ట్ ఎక్కువ వాడకం. టేస్ట్గా ఉందని అవసరానికి మించి ఉప్పు అతిగా వాడేస్తున్నాం. మన తెన్నుప్పు అంతా బ్లడ్లోకి వెళ్ళి అంచులమటా ప్రయాణించేసేటప్పుడు రక్తనాళాల గోడలకు పట్టేసి రక్తనాళాల గోడలు గట్టిపడేటట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఇట్లా ముడుచుకుని సాగాల్సిన రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి. రక్తనాళాలు హార్డ్ అయిపోయినాయి అనుకోండి, ఆ గట్టిపడ్డ రక్తనాళాల గుండా గుండె పంపు కొట్టాలి అంటే గుండెకు భారం అయిపోతుంది. ఇక గుండె ఎన్లార్జ్ అవ్వటం, గుండె పంప్ చేయలేక మరి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఆగిపోవటానికి కారణం రక్తనాళాల్లో సాల్ట్ పేరుకుపోవటం, ఆ డెన్సిటీ బ్లడ్ కూడా పెరగటం అన్నమాట.
ఇవన్నీ సాల్ట్ వల్ల వచ్చే ఇబ్బందులు. అందుకని మీరు చూస్తే ప్రకృతిలో ఏ జంతువుకి 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ జంతువుకి గుండె జబ్బు రాదు, హార్ట్ అటాక్ ఏ జంతువుకి రాదు. ఒక మనిషికి ఎందుకు వస్తున్నది ఆలోచించండి. మరి మనం చేసే తప్పులే కదా. అందుకని మన తప్పులు మనం సవరించుకోకుండా ఎవరో వచ్చి ఆరోగ్యాన్ని ఇస్తారంటే కుదరదు. అంచేత సాల్ట్ విషయంలో 90% కట్ చేసేసుకోండి. సాధ్యమైనంత వరకు లిమిటెడ్ సాల్ట్ వాడండి. లేదు నేను చెప్పినట్టు స్ట్రిక్ట్గా మారతాను అంటే మంతెన అఫీషియల్ ఛానల్ చూపించే వంటలు ఎట్లా వండుకోండి. సాల్ట్ లేకుండా టేస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అందుకని రక్తం గడ్డ కట్టడానికి, రక్తనాళాలు గట్టిపట్టడానికి, కార్డియక్ మజిల్ స్టిఫ్ అయిపోవటానికి గుండె కండరం ఇట్లా ముడుచుకు సాగుతూ ఉంటుందండి. మనం తినే ఉప్పుకి ఈ గుండె కండరం గట్టిపడి ఎలా అవుతుందంటే మామిడికాయ మొక్క ఉప్పులో ఊరేస్తే ఎట్లా గట్టిపడుతుందండి. రొయ్యలు చేపలు ఉప్పులో ఎండబెడితే ఎట్లా గట్టిపడిపోతాయి, మిరపకాయలు ఉప్పులో ఊరేసి ఎండబెడితే ఎట్లా బీసిపోతాయి. మీ కార్డియక్ మజిల్ స్టిఫ్ అయిపోతుంది. ఇలా స్మూత్గా సాగే మజిల్ సాల్ట్ వల్ల స్టిఫ్ అయిపోతే పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, లైఫ్ రిస్క్ సాల్ట్ కలిగిస్తుంది. అందుకని కార్డియాలజిస్టులు అందరూ మజ్జిగను ఉప్పు మానేయండి, సాల్ట్ తగ్గించి వేసుకోండి అని ఎందుకు చెప్తారు అంటే అంత డేంజర్ కాబట్టి. నేను మానమంటున్నా అంతే తేడా. కాస్త అటెన్షన్ పెట్టండి ఈ విషయంలో. మూడోది, హై బీపీ వల్ల ఎక్కువ మంది అర్ధంతరంగా చనిపోతూ ఉంటారు. హార్ట్ అటాక్లు వచ్చేది ఎక్కువ హై బీపీల వల్లే. ఎందుకంటే హై బీపీ వచ్చినప్పుడు చూడండి మన రక్తనాళాల్లో ఏమవుతాయి, సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. బీపీ వల్ల రక్తనాళాలు ముడుచుకుంటాయి, సాగే గుణం కోల్పోతాయి. ముడుచుకున్న రక్తనాళాల్లో గుండె పంపు కొట్టలేదు, దానివల్ల హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంచేత బీపీ ఎప్పుడు కూడా 120/80 కంటే కూడా ఇంకా తక్కువ ఉంటే మంచిది. 100/70, 110/70 ఇది చాలా మంచిది. 90/60 కూడా ఎప్పుడైనా ఉంటే మరీ మంచిదే, దోషమేం లేదు. 100/70 మెయింటైన్ అయితే మీ గుండె బాగా పనిచేస్తున్నది, స్మూత్గా పనిచేస్తున్నది, బాగా రిలాక్స్ అవుతున్నది అని అర్థం. కిందది 70 ఉందంటే మరి బీపీ ఎప్పుడూ నార్మల్గా ఉండాలి. అందుకని బీపీలు కాస్త ఉన్నప్పుడు కూడా అశ్రద్ధ చేస్తూ ఏవి పడితే అవి తినేసి మందులు సరిగా వేసుకోక అన్కంట్రోల్డ్ బీపీ ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీపీ అసలు రాకుండా చూసుకోండి. వచ్చినప్పుడు కూడా డాక్టర్ సలహా మీద మందులు వాడుతూ చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడు నార్మల్లో ఉండేటట్టు డైట్ హ్యాబిట్స్ మార్చుకోండి. ఇలాంటి ప్రాణాంతక హార్ట్ స్ట్రోక్స్ మనకు రాకూడదంటే ఈ 3 విషయాల మీద అటెన్షన్ పెట్టండి. మనం చెప్పేటట్టు కాస్త మంచి ఆహారాలు తినే ప్రయత్నం చేయండి. ఉదయము సాయంకాలం ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తినండి. సాయంకాలం డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి. మధ్యాహ్నం ఒక్కసారి ఉడికిన ఆహారం, సాధ్యమైనంత వరకు పుల్కాలు తిని అన్నం తగ్గించేసేయండి ఉద్యోగ వ్యాపారస్తులు. దీంట్లో కూడా కర్రీస్ మనం చెప్పినట్టు ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా వండుకునే ప్రయత్నం చేయండి. ఇది గుండె జబ్బులు వచ్చిన వారికి తగ్గించుకోవడానికి, అసలు లేని వారికి భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడే లైఫ్ స్టైల్ కాబట్టి కొంచెం ఆలోచించండి. మరి 20-25 ఏళ్ళకి 30 ఏళ్ళకే గుండె జబ్బులు వస్తే ఇక జీవితం అంతా మందులతో గడపాలి చూడండి. అంచేత కాస్త అటెన్షన్ పెడితే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.